other person. Um, while I was beating people, so obviously we are actors, and there is a certain amount of when you're doing action sequences, there is a certain amount of pain that you feel because obviously you're going with full impact. But these things are very well looked after, and action choreographers take maximum care that nobody, the stuntmen, the actor, nobody on set gets injured, and there is no sort of harm or any sort of pain caused to anybody. So of course all those precautions were very well taken care of. I was fine. శశి గారు, ఈ సినిమాకి సంబంధించి ఒక గేమ్ మిస్యూజ్ చేసే ఒక పార్ట్ ఒకటి రాసుకున్నారు మీరు డైరెక్టర్ గారు. సో మీ డిస్కషన్ ఎట్లా జరిగింది, ఆ పార్ట్ గురించి చెప్పండి. అంటే బేసికలీ ఇప్పుడు టెక్నాలజీ ఎలా అయితే పెరుగుతుందో టెక్నాలజీ పెరిగే చోటే క్రైమ్ కూడా పెరుగుతుంది. సో టెక్నాలజీ ఈజ్ యూజ్డ్ ఆఫ్టన్. ఇప్పుడు మనకే బోల్డ్ కాల్స్ వస్తాయి, సైబర్ క్రైమ్ కాల్స్. మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పండి, ఇది చెప్పండి, అది చెప్పండి, చాలా. సో ఇట్స్ లైక్ ద మోస్ట్ హ్యాపెనింగ్ మన లైఫ్లో ఉంది. దాన్ని ఒక పార్ట్ ఆఫ్ ద ఫిలిం అండ్ ద పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్లో దెర్ ఈస్ దిస్ వర్చువల్ రియాలిటీ గేమ్ వేర్ దెర్ ఇస్ సమ్ ఇన్వెస్టిగేషన్ దట్ గోస్ ఆన్. సో కాంటెంపరీ టైమ్స్కి కాంటెంపరీ టెక్నిక్స్ ఏవైతే వాడుతున్నారో వాటిని అడ్రస్ చేసామన్నమాట. దట్స్ స్మాల్ పార్ట్ ఇన్ ద మూవీ అన్నమాట. యా కాజల్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. అండ్ ట్రైలర్ టీజర్ అంతా బాగుంది అండ్ డిఫరెంట్ రోల్లో కనిపిస్తున్నారు. సో జనరల్గా ఒక హీరోయిన్గా ఎంట్రన్స్ అయ్యేటప్పుడు ఎక్కువగా 5-6 మూవీస్తో అయిపోతుంది అంటారు. బట్ మీ జర్నీ చూసుకుంటే చాలా లాంగ్ అండ్ బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. సో మీరు ఎప్పుడైనా అనుకున్నారా నా జర్నీ చూసుకుంటే ఎలా ఉందని? ఎప్పుడైనా I never imagined my journey would be short. I mean, yes, definitely I'm extremely grateful for such a long and wonderful journey, having worked with such amazing people, have done so many different sort of roles, have had the opportunity to work with such amazing people. But I knew this is what I love and this is what I know. So I knew that I don't want to cut it short anytime soon. అండ్ ఈ ఓవరాల్గా చేసిన మూవీస్ అన్నిటిలో కలుపుకుంటే మీకు బెస్ట్ మూవీ అంటే ఏం చెప్తారు? సత్యభామ. వితౌట్ సత్యభామ. I'm as good as my last film అండి. ఎప్పుడు సత్యభామ. సో కాజల్ గారు, అయితే చాలా డేస్ నుంచి కాజల్ తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ తెలుగు మాట్లాడదు, నమస్కారం చెప్పడం తప్ప అనేది ఒకటి ఉండిపోయింది. బట్ ఈ మూవీ నుంచి చాలా చేంజ్ అయినట్లు కనిపిస్తుంది. స్టేజ్ మీద కూడా తెలుగు మాట్లాడుతున్నారు, ప్రామిస్ చేశారు. ఎందుకు ఈ చేంజ్ వచ్చింది? ఇక్కడ సెటిల్ అయిపోవాలనుకుంటున్నారా? 17 years అయింది, హై టైమ్. సో ఇప్పుడు నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది అండ్ ఐ హోప్ టు జస్ట్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అండ్ ఫుల్ఫిల్ మై ప్రామిస్. కాజల్ గారు హియర్, నేను చూసిన రోల్స్లో మీ రోల్స్లో చాలా వైలెంట్ రోల్ ఇది. ప్రీవియస్లీ జిల్లా అనే ఒక మూవీలో మీరు పోలీస్ గెటప్లో చేశారు అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం ఇందులో చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? అంటే అందులో చాలా రొమాంటిక్ రోల్ అది, అండ్ ఇది చూస్తేనే భయం వేస్తుంది. అంటే అందులో మేము క్రష్గా చూసుకున్నాం, ఇది చూసినప్పుడు భయపడుతున్నాం. మీ ఎలా ఉంది? అలాంటి ఫ్యాన్స్ కన్వర్ట్ అవుతారా ఇలాంటి క్యారెక్టర్స్కి? వెల్, fans in fact like when the actor does versatile things, and Jillalo na role oka comedy cop laga, it wasn't a serious cop. Ee cinema lo she takes her job very seriously, so emi comparison ledu. And well, there's nothing really to get scared. You watch the movie, you'll also feel that she's very relatable. And telugulo మంచి పేరు మీది ప్రభాస్ గారిది.